హాయ్ అండి అందరికీ. అయితే నేను ఒక కస్టమర్ బ్లౌజెస్ చూపిస్తున్నాను అండి మీకు. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆవిడ ఎప్పటి నుంచో నా కస్టమర్ అండి. అయితే ఈ మధ్య దూరంగా సొంత ఇల్లు కొనుక్కొని కొంచెం దూరం వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత వచ్చారండి. కానీ మనం గుర్తుపెట్టుకొని అంత దూరం వెళ్ళినా కానీ ఆ పక్కన చేయించుకోకుండా మన దాకా వచ్చారంటే చాలా ఇదిగా గ్రేట్ కదండి. అలాంటి కస్టమర్ని అయితే ఎప్పుడు వదులుకోకూడదండి. అందుకే ఒక 10 రూపాయలు తక్కువైనా నేను చేసి పెడతానండి ఆవిడకి వర్క్. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉన్నా కానీ చక్కగా మా హెల్ప్ చేస్తారండి ఆవిడ. చేసేసుకుంటారు కొంచెం లూజు అలా అయినా కానీ. అలాంటి వాళ్ళు మీకు కూడా ఉన్నారా ఫ్రెండ్స్? మీ కస్టమర్లు కూడా ఉంటే మిస్ చేసుకోకండి. స్టిచ్చింగ్ అంటే బ్రెయిన్, కళ్ళు, కాళ్ళు, చేతులు ప్రతి ఒక్కటి దాని మీద పెట్టాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చెప్తున్నాను, కష్టమైన పని ఏం కాదు, నేర్చుకోండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ఇబ్బంది ఏమి అవ్వదండి. నేర్చుకుంటూ ఉంటే అన్నీ అవే వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొంతమంది అంటూ ఉంటారు, ఏమన్నా అరగంటలో కుట్టేశారు కదా ఇంత డబ్బులు ఎందుకు అని. కానీ దానికి ఎంతసేపు మనం ఇంట్లో చేసేవాళ్ళకైతే ఎన్నిసార్లు ఎగవాల్సి వస్తుందో అరగంటలో అనిపిస్తుంది. అదే షాప్ ఉందనుకోండి చాలా బాగుంటుందండి మిషన్ కుట్టే వాళ్ళకి. ఇంటి దగ్గర అయితే ప్రతిసారి లెగుస్తూ ఉండాలన్నమాట, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. షాప్కి వెళ్ళిపోయామనుకోండి, అక్కడైతే కూర్చొని అదే వర్క్ మీద ఉంటాం కాబట్టి తొందరగా అయిపోద్దండి ఏదైనా. నార్మల్ బ్లౌజ్ అయితే 20 నిమిషాల్లో కుట్టేస్తాను నేనైతే. లైనింగ్ అయితే 1 అవర్ అలా పడుతుందండి. మోడల్స్ అయితే ఇంకా టైం పడుతుంది. ఇంకా ఇంకా ఏంటండి, సండే కదా, ఏం చేస్తున్నారు అంతా? ఈవినింగ్ స్నాక్స్, టీలు అవన్నీ అయ్యాయండి. ఇంకేం చేస్తున్నారు మీరు అందరూ? నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా ఉపయోగం ఉంటుందండి. కానీ జాబ్కు ఉన్న వాల్యూ ఈ మిషన్ వర్క్కి ఇవ్వరండి. కానీ ఇంట్లో కూర్చొని చేసుకునేది కాబట్టి మనకి టైం కుదిరినప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇది మనకి హ్యాపీగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళే పని ఉండదు కదండి ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళకైతే. కుదిరిన టైంలో, ఫ్రీగా ఉన్న టైంలో చేసుకుంటాము. ఇటు టైం పాస్ అవుతుంది, ప్లస్ పాకెట్ మనీ కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదండి. కానీ ఒకళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చండి టైలరింగ్ వర్క్ అయితే. ఇంకేంటండి, మీలో ఎంతమంది ఉన్నారండి మీరు టైలరింగ్ ఇష్టమేనా? నాకైతే ఇంట్రెస్ట్ అండి. బాబు చిన్నప్పుడే నేర్చుకున్నాను అనమాట నేనైతే వెళ్ళి. మీలో ఎంతమందికి ఇంట్రెస్టో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్రతి బ్లౌజ్కి నెక్ షేప్ పెట్టండి. నేను మోడల్స్ ఏం వాడను కదా అన్నారండి ఆవిడ. అందుకనే సింపుల్గా పలక, రౌండ్కి గోటు వేయడం, అలాగా స్టారు అలా పెట్టేశానండి. గోల్డు, బ్లాకు, సిల్వర్ అట్లా తీసుకున్నారనమాట. ఇప్పుడు అన్ని శారీస్కి ఇవే కదా వస్తున్నాయి, అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా పనికి వస్తాయని అలా తీసుకున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్